తనుజ నామినేట్ చేస్తా అన్న కళ్యాణ్ సడన్గా ఫ్లేట్ ఫిరాయించి సంజనాని ఎందుకు నామినేట్ చేసిండు? ఓ రమ్య ఆల్రెడీ తనుజ మీద రీజన్స్ అని చెప్పేసింది, సేమ్ రీజన్స్తో నేను చెప్తే కాపీ క్యాట్ అంటారు అనే ఉద్దేశంతో ఆయన నామినేట్ చేయలేడు అని అంటే నమ్మిరేంది? అదంతా ఉత్త సొల్లు ముచ్చట. అసలు మ్యాటర్ చెప్తే పట్టుర్రి. సింపుల్ అబ్బా. కళ్యాణ్ నామినేషన్ కంటే ముందు తనుజ రమ్య పంచాయతీ అయింది. వాళ్ళిద్దరు నామినేషన్ పంచాయతీలో తనుజ వచ్చి ఒరే ఇక్కడ చేయరా, ఇక్కడ ప్యాంపర్ చేయరా, ఇక్కడ ముట్రా, రే క్యూట్రా అని ఇట్లాంటివన్నీ కథలు పడ్డ తర్వాత, ఇట్లాంటివన్నీ షెకలు జరిగిన తర్వాత ఇప్పుడు తనుజ ఫుల్ సపోర్ట్ కళ్యాణ్కి ఉన్నట్టుగా తనుజ కళ్యాణ్ కోసం స్టాండ్ తీసుకొని నిలబడ్డట్టుగా మాట్లాడినాక పోయి కళ్యాణ్ తనుజ నామినేట్ చేస్తే పెద్ద పెద్ద బకరా అవుతాడు. అనవసరంగా తప్పులో పడ్డట్టు అవుతుంది. అందుకని చెప్పి చాలా నైస్గా చాలా కన్నింగ్గా ఇప్పుడు తనుజాని ఇంప్రెస్ చేయాలంటే తనుజకు ఆపోజిట్గా తనుజకు నచ్చని పర్సన్ ఎవరు ఉన్నారో వాళ్ళని నామినేట్ చేసేద్దామని చెప్పి సంజనాన్ని తలుక్కొని సంజనాన్ని నామినేట్ చేసిండు. ఇక్కడ బకరా అయింది ఎవరు? ఇమాన్యుల్. ఇతనికి కార్డు ఇచ్చి అతను బకరా అయ్యిండు. మళ్ళీ హైలైట్ ఏంటంటే కళ్యాణ్ ఎంత డబుల్ ఫేస్లో చూడుర్రి. అంత అయిపోయిన తర్వాత ఇమాన్యుల్ తోటి కూర్చుండి రే ఇమాన్యుల్ అంటాడు కళ్యాణ్ తోటి, రే ఇప్పుడు మరి ఆమె సేఫ్ గేమ్ ఆడుతుందని నామినేట్ చేద్దాం అని అనుకుంటువి, మరి ఇప్పుడు ఆమె ఈ వారం అంతా జెన్యున్గా ఆడుతుందా సేఫ్గా ఆడుతుందా చూడరా తెలుస్తుంది అని అంటాడు. అనగానే అన్నా నాకు అవన్నీ తెలుసానా, నేను ఎప్పుడో గమనించినా, నాకు తెలుసు, అందుకే నేను వదిలేసిన, పట్టించుకోవట్లే అంటాడు. అంటే తనుజ సేఫ్ గేమ్ ఆడుతుంది, అందుకే ఆమెను పట్టించుకోవట్లేదు, ఆమె గురించి అర్థమైపోయింది, నాకు ఎప్పుడో గమనించినా అని చెప్తుండంటే ఇది డబుల్ ఫేస్ కాదా? చెప్పండి, మీరేమంటారు కింద కామెంట్ చేయండి.